ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలో ఎన్కౌంటర్ జరిగింది. తాళ్లగూడెం పోలీస్ స్టేషన్ పరిధిలోని అన్నారం అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు మావోయిస్టుల మధ్య కాల్పులు చోటు చేసుకున్నాయి. బలగాల ఎదురు కాల్పుల్లో 7 మావోయిస్టులు మృతి చెందారు. ఘటనా స్థలం నుంచి భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. మావోయిస్టులు నక్కి ఉన్నారనే సమాచారంతో అడవులను జల్లెడపడుతున్నాయి భద్రతా బలగాలు. మరిన్ని డీటెయిల్స్ మనకు రవికిరణ్ అందిస్తారు. రవికిరణ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లా తాళ్లగూడెం పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి అన్నారం అడవిలో భద్రతా బలగాలకు మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో 7 మావోయిస్టులు అయితే మృతి చెందినట్టుగా సమాచారం అందుతుంది. ఘటనా స్థలం నుండి పెద్ద ఎత్తున ఆయుధాలను కూడా భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. గత వారం రోజులుగా మావోయిస్టులు తుపాకీ ఎత్తామంటూ కూడా ఒక ప్రకటన చేసిన తర్వాత నుంచి కూడా పలు చోట్ల కూంబింగ్ కంటిన్యూ చేస్తున్నారు పోలీసులు. దీని తర్వాత నుంచి కూడా ఎన్కౌంటర్లు కొనసాగుతూనే ఉన్నాయి. నిన్న 3 మావోయిస్టులు మృతి చెందగా ఎన్కౌంటర్ లో సుక్మా జిల్లాలో ఈ రోజు తాళ్లగూడెం అటవీ ప్రాంతంలో మరికొంతమంది 7 ఒకసారిగా మృతి చెందడం అనేది సంచలనంగా మారింది. ప్రస్తుతం ఇంకా కూంబింగ్ నడుస్తున్నట్టుగా చెప్తున్నారు. మావోయిస్ట్ పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలు ఎవరైతే ఉంటారో మధ్యేడు ఏరియా కమిటీకి చెందిన మావోయిస్టులు కూడా అందులో ఉన్నట్టుగా పోలీసులు అయితే పేర్కొంటున్నారు. ఘటనా స్థలం నుంచి పేలుడు పదార్థాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఎన్కౌంటర్ లో నిన్న 3 మృతి చెందగా ఈ రోజు మరొక 4 మొత్తం 7 మృతి చెందారు. ఇంకా అలాగే మావోయిస్టులకు మధ్య భీకర ఎదురుకాల్పులు కూడా కొనసాగుతున్నాయి. మరికెళ్ళ అడవిలో ఈ ఘటన చోటు చేసుకుంది. బీజాపూర్ జిల్లా ప్రాంతం అంతా కూడా ప్రస్తుతం అయితే పోలీసు బలగాలన్నీ మోహరించాయి. దాదాపుగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి మావోయిస్టు టీమ్స్ సంచరించే ప్రాంతాలపై ఇటు బెటాలియన్ సిబ్బంది కావచ్చు, డిఆర్జీ టీమ్స్ కావచ్చు పూర్తి స్థాయిలో దృష్టి పెట్టి అన్ని వైపులా కూడా చుట్టుముట్టాయి. ఇంకా కాల్పులు కంటిన్యూ అవుతున్నాయి. బీజాపూర్ జిల్లాకు సంబంధించి మావోయిస్టులకు పట్టున్నటువంటి ప్రాంతం ఒక్కొక్కటిగా పోలీసులు అయితే చేజిక్కించుకుంటున్నారు. ప్రస్తుతం అయితే ఇంకా కూంబింగ్ కంటిన్యూ చేస్తున్నారు. భద్రతా బలగాలు కూడా మరింత పెంచినట్టుగా చెప్తున్నారు. ఇప్పటికే బీజాపూర్, సుక్మా జిల్లాలకు సంబంధించినటువంటి ఎస్పీలు అలాగే బెటాలియన్ సిబ్బంది, డిఆర్జీ టీమ్స్, కోబ్రా టీమ్స్ కూడా ముమ్మరంగా అటవీ ప్రాంతాన్ని అంతా కూడా జల్లెడ పడుతున్న పరిస్థితి కనబడుతుంది. రైట్ రవికిరణ్.